మార్గమైనటువంటి సంఘటనగా మిగిలిపోతుందని చెప్తా ఉన్నాం. ఆడపిల్లలకు ఇద్దరు 2,500 ఎగ్గొట్టిండ్రు. అదేవిధంగా తులం బంగారు అనేది ఇక చిన్న అమ్మాయికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మరి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆయన చెప్తాడు, కేటీఆర్ గారి చేతుల ఫౌండేషన్ వేయించుకున్నాం. సింగోటం గోపాల్ దిన్నె లింక్ కెనాల్ 147 కోట్ల రూపాయలతో సింగోటం గోపాల్ దిన్నె లింక్ కెనాల్ వేయించుకొని బొల్లారం అక్వాడక్ట్ పనులు కూడా నడుస్తా ఉన్నాయి. కాలం ప్రభుత్వం వాళ్ళకి అవకాశం వచ్చింది. 3 ఏళ్ళేది వాళ్ళ రెవెన్యూ మినిస్టరే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీ, నాగవా కన్స్ట్రక్షన్ కంపెనీ దానికి కాంట్రాక్టు. ఆ టెండర్లు కూడా ఇప్పుడు పోయిన ప్రభుత్వంలోనే ఈ ప్రభుత్వం నూకింది ఏం లేదు. చేసింది మొత్తం కేసీఆర్ హయాంలో అయితే 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళు అయితే ఆ కాలువ గురించి ఊసు లేదు. మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు అసలు దేని గురించి పట్టించుకునే పరిస్థితులు లేడు. వాళ్ళకు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి యావదప్తే ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని లేదు. లక్షలాది క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అర్థం కాని పరిస్థితి. అవతల ఉన్న పోతిరెడ్డి